విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌లో మోస్ట్ స్టార్డమ్ ఉన్న హీరోలలో ఈయన ఒకరు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్టర్ రికార్డ్ నెలకొల్పారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం'తో తన పూర్వ వైభవాన్ని చూపించారు. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు, స్టేట్ రికార్డులు ఇలా చాలానే సృష్టించాయి 'వెంకీమామ' సినిమాలు. ఉత్తరాంధ్రలో అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ వీడియోలో ఉత్తరాంధ్రలోని వైజాగ్, దాని ఏరియాస్‌లో ఉండే థియేటర్స్‌లో వెంకటేష్ సినిమాలు సృష్టించిన రికార్డుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. ఉత్తరాంధ్రలో వెంకటేష్ గారి సినిమాలు సృష్టించిన రికార్డుల గురించి పార్ట్ ఆఫ్ వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. 'కలిసుందాం రా' మూవీ వైజాగ్ చిత్రాలయ థియేటర్‌లో 182 రోజులు, రోజుకు 4 వారాలతో ప్రదర్శింపబడి ఇప్పటికీ ఉత్తరాంధ్ర ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచింది. 'బొబ్బిలి రాజా' అయితే వైజాగ్‌లోని మెలోడీ థియేటర్‌లో 182 రోజులు డైరెక్ట్‌గా ఆడి వసూళ్ల వద్ద పారించింది. అలాగే బాక్సాఫీస్ దగ్గర నాన్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది. వైజాగ్‌లోని వెంకటేష్ గారివి 6 సినిమాలు 3 థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడాయి. ఆ సినిమాలే 'ప్రేమించుకుందాం రా', 'రాజా', 'కలిసుందాం రా', 'వసంతం', 'నువ్వు నాకు నచ్చావు', 'లక్ష్మి' ఇదొక టౌన్ రికార్డు. 'బొబ్బిలి రాజా' 182 రోజులు, 'క్షణక్షణం' 121 రోజులు, 'చంటి' 139 రోజులు, 'కలిసుందాం రా' 182 రోజులు, 'రాజా' 162 రోజులు, 'నువ్వు నాకు నచ్చావు' 125 రోజులు, 'సూర్యవంశం' 126 రోజులు. ఈ 7 సినిమాలు వైజాగ్‌లో సింగిల్ థియేటర్‌లో 121 రోజులకు పైగా ప్రదర్శింపబడి ఉత్తరాంధ్ర టెరిఫిక్ రికార్డ్‌గా నిలిచాయి. వైజాగ్‌లోని మెలోడీ థియేటర్‌లో 'రాజా' మూవీ 137 రోజులు 3 వారాలతో హౌస్‌ఫుల్‌గా రన్ అయి స్టేట్ రికార్డ్ నెలకొల్పింది. అలాగే డబుల్ ప్రాఫిట్‌ని కూడా అందించింది. 'పెళ్లి చేసుకుందాం' మూవీ అయితే వైజాగ్‌లోని గీత్ థియేటర్‌లో 63 రోజులు 3 వారాలతో హౌస్‌ఫుల్‌గా రన్ అయి కాంప్లెక్స్ రికార్డ్ సృష్టించింది. వైజాగ్ సిటీలో సింగిల్ థియేటర్‌లో 25,50,000కు పైగా షేర్ వసూలు చేసిన 7 సినిమాలు ఉన్న ఏకైక హీరో వెంకటేష్ గారు. ఉత్తరాంధ్రలో ఇదొక వండర్‌ఫుల్ రికార్డు. ఆ సినిమాలే 'చంటి', 'రాజా', 'లక్ష్మి', 'మల్లీశ్వరి', 'సూర్యవంశం', 'కలిసుందాం రా', 'నువ్వు నాకు నచ్చావు', 'కలిసుందాం రా', 'వసంతం', 'సంక్రాంతి' ఈ 3 సినిమాలు వైజాగ్ చిత్రాలయ థియేటర్‌లో 50 రోజులకు పైగా 3 వారాలతో హౌస్‌ఫుల్‌గా రన్ అవ్వడం విశేషం. వైజాగ్‌లోని జ్యోతి థియేటర్‌లో 8 సినిమాలు 105 రోజుల చిత్రాలలో ఆల్ టైమ్ ఉత్తరాంధ్ర రికార్డ్‌గా నిలిచాయి. ఆ సినిమాలే 'చంటి', 'సుందరకాండ', 'ధర్మచక్రం', 'సూర్యవంశం', 'ప్రేమంటే ఇదేరా', 'జయం మనదేరా', 'మల్లీశ్వరి', 'లక్ష్మి'. విశాఖపట్నంలోని చిత్రాలయ థియేటర్‌లో 4 100 రోజుల సినిమాలు ఉన్న ఏకైక హీరో వెంకటేష్ గారు. ఆ సినిమాలే 'కలిసుందాం రా', 'నువ్వు నాకు నచ్చావు', 'వసంతం', 'సంక్రాంతి'. విశాఖపట్నంలోని మెలోడీ థియేటర్‌లో 5 100 రోజుల సినిమాలు ఉన్న ఏకైక హీరో వెంకటేష్ గారు. ఆ సినిమాలే 'బొబ్బిలి రాజా', 'క్షణక్షణం', 'సాహస వీరుడు సాగరకన్య', 'రాజా', 'గణేష్'. వైజాగ్‌లోని గీత్ ఏసీ థియేటర్‌లో 2 సినిమాలు 100 రోజులు ఆడి ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ సృష్టించిన వెంకటేష్ గారి సినిమాలు 'పవిత్ర బంధం', 'పెళ్లి చేసుకుందాం'. వైజాగ్‌లోని ఫస్ట్ టైమ్ 4 వారాలతో 50 రోజులకు పైగా ఆడిన వెంకటేష్ గారి సినిమా 'ప్రేమ'. 'బొబ్బిలి రాజా', 'రాజా', 'కలిసుందాం రా' సినిమాలు వైజాగ్‌లో డైరెక్ట్‌గా 162 రోజులకు పైగా ఆడడం మరో సెన్సేషన్. ఇది ఉత్తరాంధ్ర ఆల్ టైమ్ రికార్డు. 1996లో వెంకటేష్ గారివి రిలీజ్ అయిన సినిమాలలో 4 సినిమాలు వైజాగ్‌లో 100 రోజులు ఆడి స్టడీ కలెక్షన్స్ రాబట్టాయి. 'ప్రేమించుకుందాం రా' మూవీ అయితే కంచరపాలెంలోని ఊర్వశి థియేటర్‌లో 105 రోజులు ఆడి ఆల్ టైమ్ ఏరియా రికార్డ్ సృష్టించింది. గోపాలపట్నం చలనచిత్ర చరిత్రలో రోజుకు 4 వారాలతో 100 రోజుల సినిమాలు 5 ఉన్న ఈ హీరో వెంకటేష్ గారు. అదే గోపాలపట్నంలోని నరసింహ థియేటర్‌లో 2 100 రోజుల సినిమాలు ఉన్న హీరో మన వెంకీమామ. ఆ సినిమాలే 'కలిసుందాం రా', 'రాజా'. మల్లీశ్వరి మూవీ గాజువాకలోని మోహిని 35mm డైరెక్ట్‌గా 112 రోజులు ఆడి థియేటర్ రికార్డ్ సృష్టించింది. గాజువాక మోహిని కాంప్లెక్స్‌లో 6 100 రోజుల సినిమాలు కలిగి ఉన్న ఏకైక హీరో వెంకటేష్ గారు. ఆ సినిమాలే 'సూర్యవంశం', 'ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా', 'రాజా', 'మల్లీశ్వరి', 'సంక్రాంతి'. ఉత్తరాంధ్ర చలనచిత్ర చరిత్రలో రోజుకు 4 వారాలతో 20 సినిమాలు, 100 రోజులు ఆడిన సినిమాలు ఎక్కువగా ఉన్న ఈ హీరో మన విక్టరీ వెంకటేష్ గారు. ఇది మైండ్ బ్లోయింగ్ రికార్డు.